ఇప్పుడే చెకప్ చేశాను. అయ్యో, ఆడబిడ్డనా? వద్దు సార్, చంపేయండి. అయ్యో, ఎందుకు సార్? పాపను తీసుకొని ఏం చేయాలి సార్? నాకు కావాల్సింది ఈ అబ్బాయి. ఈ డబ్బు తీసుకొని చంపేయండి సార్. సరే, మీ ఇష్టం. ఓయ్, ఎవరు నువ్వు? నేను తల్లి పేగుని. నువ్వెవరు? వీళ్ళ నాన్న దీన్ని చంపమని పంపాడు. పద పద. అమ్మాయి ఎందుకు? బరువు. పెళ్ళయ్యాక ఎలాగా వెళ్ళిపోతుంది. ఆ దరిద్రం మనకు అవసరమా? నానా నానా, నన్ను చంపొద్దు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. నేను బయటికి వస్తాను. నిన్ను బాగా చూసుకుంటాను. నానా, నీ కాలు ముక్కుతా. నన్ను చంపొద్దు. చెరిగింది దీపం, కరిగింది రూపం. అమ్మా, నాపై ఏమంత కోపం, కొండంత శోకం. నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైనా నడిరే ముసిరింది, కలవర పెడుతుంది పెను చీకటి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? ఓ అమ్మా, అమ్మా, నీ పసిదానమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. పద పద, చావడానికి టైం అయింది. చాలు నీ డ్రామాలు. రెండు సంవత్సరాల తర్వాత. డాక్టర్, మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది, అర్జెంటుగా రండి. కూల్ కూల్. అంత అర్జెంట్ ఎందుకు? స్లోగా వెళ్దాంలే. ఏంటి అంత అర్జెంట్ ఎందుకా? అక్కడ మా అమ్మ సార్. మీ అమ్మ అయితే తను కూడా మీ పాపలాగా ఆడదేగా. ఒక్కసారి ఆలోచించు. నీ కన్న కూతుర్ని చంపితే నీ కన్న తల్లిని చంపినట్టే. నిజంగా మన దేశంలో ఇలాంటి ఒక సమస్య, ఒక వ్యాధి కంటే ఎక్కువగా పట్టి పీడిస్తోంది. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను వీళ్ళు చెప్తున్నట్టు ఒక ఆడబిడ్డను కాదనుకుంటే తల్లిని కూడా కాదనుకున్నట్టే. శేఖర్ మాస్టర్, నిజంగా నాకు అర్థం కాదు. కూతురు వద్దు, కొడుకే కావాలి. కూతురు చేయింది ఏంటి, కొడుకు చేసేది ఏంటి? కూతురుంటే ఏం సాధించలేదా? ఇప్పుడు మన దగ్గర ఉండి ఆడపిల్లలు ఎంతమంది ఎన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు? యష్ యష్, నీకు మళ్ళీ శిరస్సు ఉంచి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. చాలా 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 బాగుంది. కాన్సెప్ట్ తీస్తున్నా కదా, ఆ ప్రెజెంట్ చేసే విధానం చాలా చాలా క్లియర్ గా ఉంది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తే ఆ పాయిజన్ ఇంజెక్షన్ లాగా వెళ్ళటం, అది కూడా క్లియర్ గా చెప్తున్నాను. నువ్వేంటంటే నేను తల్లి పేగుని, ఆ తల్లి పేగుకి బిడ్డకి ఉండే మధ్య అనుబంధం అది నువ్వు డాన్స్ లో చేసి చూపించావు. తల్లి ఆ గర్భం షేపు, నిజంగా నీ క్రియేషనే వేరు. థ్యాంక్స్.
ప్రియాంక చాలా 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 బాగా చేశాను. సంకేత్ నువ్వు మాత్రం ఆసం రా, ఆసం. ఆ తండ్రి వెళ్తుంటే అది చెప్పే ఇది డైలాగ్ అప్పుడు కూడా నాకు బాగా ఇది అనిపించింది. నానా నానా నన్ను చంపొద్దు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను బయటికి వస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను. నానా నీ కాలు ముక్కుతా, నన్ను చంపొద్దు. చాలా బాగుంది, గుడ్ షాట్. సదా గారు మీ కమెంట్స్. యాక్చువల్లీ అమ్మాయిలు వద్దంటారు. ఈసారి ఒలింపిక్స్ లో 3 మెడల్స్ వచ్చినాయి. 3 మెడల్స్ అమ్మాయిలే కదా. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఎక్కడైనా టచ్ అవుతారు. బికాజ్ స్టార్టింగ్ ఆ డైలాగ్ నుంచే నాకు ఎక్కడో అది ఇమోషనల్ గా చాలా ఓవర్ పవరింగ్ గా అనిపించింది పర్ఫార్మెన్స్. నిజంగా తట్టుకోలేకపోయాను. వెరీ నైస్, చాలా బాగా నచ్చింది. సంకేత్, ప్రియాంక యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. రఘు మాస్టర్. తీసుకున్న కాన్సెప్ట్ ఇది ప్రతి చోట మన ఇండియాలో జరుగుతుంది. ఎన్నిసార్లు దీన్ని గురించి 100 సార్లు మెసేజ్లు ఇచ్చినా కూడా తక్కువే. ఇది చాలా డిఫరెంట్ గా నచ్చింది. ఏంటంటే ఆ పాయిజన్ కి ఆ తల్లి పేగు ఆ లోపల పడే బాధ అది చాలా డిఫరెంట్ గా ఉంది. సో అలాంటి దాని మధ్యలో కొరియోగ్రఫీ చూపించావు, దానికి రియలీ హ్యాట్స్ ఆఫ్. చాలా లవ్లీగా ఉంది, సో కనెక్టెడ్. థ్యాంక్స్. సంకేత్ అండ్ ప్రియాంక మీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కిల్లింగే ఉంటుంది. ఇవాళ అదిరిపోయింది అసలు. థ్యాంక్స్. థ్యాంక్స్ టు యూ గైస్ షోయింగ్ సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్. సార్ నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సాంగ్ ఓన్లీ మేల్ వాయిస్ లో ఉంది, ఇట్స్ నాట్ ఫిమేల్. సో నాకు ఒక అతను హెల్ప్ చేసి నేను పాడించాను ఓన్ గా, శివ అని అతను. దెన్ అగైన్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ రమేష్. యాక్చువల్గా నేను ఎలా చూపించాలని తెలియదు, ఓన్లీ మైండ్ లో నేను అంతే ఒక స్టమక్ చూపించాలని. ఈ ఐడియా అంతా అంటే ఇదంతా హెల్ప్ చేసింది ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా, వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలా